పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎన్నికల సమయంలోనూ సామాజిక రంగంలో ఏపీ టాప్లో నిలిచింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 37,000కు పైగా కోట్లు ఖర్చు చేసిందని కాగ్ వెల్లడించింది. దేశంలో ఏ రాష్ట్రం ఇంత వ్యయం చేయలేదని తెలిపింది. వైద్యం, విద్యా సంక్షేమంపై నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యధిక వ్యయం చేసిందని గణాంకాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఎన్నికల సమయంలో కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా పేదల సంక్షేమానికి, వారి అభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలలకు సంబంధించి వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ వెల్లడించింది. సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సామాజిక రంగానికి 37,699.55 కోట్ల రూపాయల వ్యయం చేసి ఏపీ టాప్ లో ఉంది. ఉత్తరప్రదేశ్ 32,800.46 కోట్లు వ్యయం చేసి రెండో స్థానంలో నిలిచింది. 28,588.54 కోట్ల వ్యయం చేసిన మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం 13,953 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని కాగ్ వెల్లడించింది. విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాపై చేసిన ఖర్చును సామాజిక రంగ వ్యయంగా పరిగణిస్తారు. ఈ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్బీఐ పరిగణిస్తాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందుగానే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో నవరత్నాల సంక్షేమ పథకాలకు ఎలాంటి లోటు లేకుండా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఎన్నికల సమయంలో సైతం పేదలు నష్టపోకుండా సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు కృషి చేసింది. ఆ విషయాలను కాగ్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.